రకరకాల మొక్కల గురించి తెలుసు. అవి ఎప్పటికప్పుడు కొద్దిపాటి నీరు ఉన్నా జీవించగలుగుతాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న మొక్క అలా కాదు. ఇది వందల సంవత్సరాలు నీరు లేకుండా ఉండగలదు. పెరుగుదల అన్నది లేకుండా అలా ఉండిపోయి నీరు తగలగానే మళ్ళీ పుట్టగలదు. ఇలా ఎన్నిసార్లైనా మళ్ళీ మళ్ళీ జన్మించగలదు. మీరు నీరు తాగకుండా ఎంతసేపు ఉండగలరు? మహా అయితే ఒకరోజు ఉండగలరు, లేదా 2 రోజులు. మన శరీరంలో 60% నీరే ఉంటుంది. కాబట్టి గంటలు గడిచే కొద్దీ రకరకాల రూపాల్లో ఈ నీటిని శరీరం కోల్పోతుంది. దానివల్ల మనం మళ్ళీ నీటిని బాడీకి అందించాల్సి వస్తుంది. మొక్కలకు కూడా ఇలాంటి పద్ధతే ఉంటుంది. అవి తమ ఆహారం తయారు చేసుకోవడానికి వేర్ల ద్వారా నీటిని తీసుకుంటాయి. ఆ నీరే లేకపోతే మొక్కలు చనిపోతాయి. అలా చనిపోయే చాలా మొక్కల్ని మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాం. కానీ ఎడారుల్లో పునరుజ్జీవ మొక్కలు ఉంటాయి. అవి నీరు లేకుండా సంవత్సరాల తరబడి బతుకుతాయి. వాటిల్లో ఒకటే ఈ సెలెజినెల్లా లెప్టోఫిల్లా మొక్క. చూడటానికి చనిపోయిన మొక్కలలాగా, ఎండిపోయిన మొక్కలలాగా ఉంటాయి. నీరు తగలనంత వరకు అవి చనిపోయినట్టు ఉంటాయి. ఒక్కసారి నీరు తగలగానే వాటికి మళ్ళా ప్రాణం వస్తుంది. పచ్చని ఆకులతో ఫ్లవర్ లాగా విచ్చుకుంటాయి. ఆకులన్నీ తెరుచుకుంటాయి. ఒక్కసారిగా మొక్క తాజా మొక్కలాగా మారిపోతుంది. సెలెజినెల్లా లెప్టోఫిల్లా మొక్క ఎండిపోయినట్లు కనిపించే ఈ మొక్కకు నీరు పోస్తే 3 గంటల్లో మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకుంటుంది. ఆఫ్రికాలో సహారా ఎడారి లాంటి పెద్ద పెద్ద ఎడారిలో నీరు దొరకడం చాలా కష్టం. కొన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ నీరు దొరకదు. ఒక్కో చోట సంవత్సరంలో ఒక్కరోజు కూడా వాన పడదు. అలాంటి చోట ఇలాంటి మొక్కలు జీవించగలవు. అది ఎలా అంటే అవి నీరు లేనప్పుడు బంతిలా ముడుచుకుపోయి గుండ్రంగా మారిపోతాయి. ఆ తర్వాత గాలి ఎటు వస్తే అటు దొర్లుతూ వెళ్తాయి. ఇలా ఇవి వందల కిలోమీటర్లు దొరుకుతాయి. ఏదో ఒక రోజు నీరు ఉన్న చోటుకు చేరగలవు. అలా చేరిన రోజున ఆ నీటిని పీల్చుకుని అక్కడ స్థిరంగా ఉంటాయి. నీరు ఉన్నంతకాలం అక్కడే ఉంటాయి. నీరు ఎండిపోతే మళ్ళీ గుండ్రంగా మారి గాలి ఎటు వీస్తే అటు దొర్లుకుంటూ వెళ్తాయి. కాబట్టి దీన్ని స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు. ఇలాంటి పునర్జన్మ మొక్కల్లో చాలా రకాలు ఉన్నాయి. అవి కొంచెం నీరు దొరికినా చాలు, దాంతో సరిపెట్టుకోగలవు. ప్రతిరోజు మంచు రూపంలో కురిసే నీటి బిందువుల్ని ఈ మొక్కలు స్వీకరిస్తాయి. దాంతోనే ఎలాగోలా జీవించేస్తాయి. వీటి ఎత్తు 5 సెంటీమీటర్లకు మించి ఉండదు. ఈ మొక్కపై చాలామంది ప్రముఖులు వారి అభిప్రాయాలను రకరకాలుగా వివరించారు. అదేంటంటే ప్రకృతి చేసే అతి చిన్న అద్భుతాలలో ఇది ఒకటని, నేల మీద ఉన్న అనేక ఇతర చిన్న అద్భుతాలలో ఒకటి అని ఇంకొందరు. ఈ మొక్క ఎడారుల్లో వేడి ఇసుకలో వందల సంవత్సరాలు జీవించగలదు. కానీ నీరు కనిపించినప్పుడు మళ్ళీ ప్రాణం తెచ్చుకుంటుంది. అందుకే దీన్ని పునరుజ్జీవ మొక్క అంటారని ఇంకొందరు. మరికొంతమంది పెద్దగా నీటితో పని లేదు కాబట్టి ఆఫీసుల్లో పెంచుకోవడానికి ఇవి చాలా బాగా సెట్ అవుతాయని ఇంకొందరు అంటున్నారు. ఈ మొక్కపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ శ్రీ సాయి ఫ్యాక్ట్స్. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ శ్రీ సాయి ఫ్యాక్ట్స్.